హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా మహేశ్వరి లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా తోటలో కాసిన ఫ్రూట్స్ని చూపిస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ వచ్చి అరటి చెట్లు చూడండి ఎలా గెలవేసిందో. ఇది తొందరలోనే పండుతుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఇది వచ్చి నాటు పపాయ అన్నమాట, తెలిసే ఉంటుందిగా అందరికీ. ఇది చూడండి ఎలా కాసిందో. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా పండుతున్నాయి కూడా. లెట్స్ సీ. అండ్ ఇది హైబ్రిడ్ పపాయ అన్నమాట. ఇవి కూడా చాలానే కాసాయి అండ్ పండుతున్నాయి కూడా. టేస్ట్ అయితే ఇది పచ్చిగా ఉన్నప్పుడే స్వీట్గా ఉంటుందండి, పండితే చప్పగా అయిపోతుంది. అండ్ ఇది వచ్చి జామ పండ్లు. దీన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇది కూడా ఫుల్గా అయితే పిందెలు పెట్టేసింది, ఇంకా పండడానికి కొంచెం టైం పడుతుంది. వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఇప్పుడు ఇదేమో పచ్చడి మామిడికాయ అన్నమాట. చూడండి ఎలా గుత్తులు గుత్తులుగా కాసింది. సో మా తోటలో దీని స్పెషల్ ఏంటంటే ఇది ఒక బోన్సాయి ట్రీ. అండ్ తెలుసు కదా, చిన్నగా ఉంటుంది కానీ కాయలు పళ్ళు మాత్రం కాస్తుంది. ఇదేమో లెమన్ ట్రీ అన్నమాట. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా చిన్న చిన్న కాయలు కాసింది. తొందరలోనే ఈ పచ్చిగా ఉన్న కాయలు ఎల్లో కలర్గా కూడా పాతాయి. చూడండి చెట్టు నిండా ఎంత బాగుందో. అండ్ ఇదేమో పంట మామిడికాయ, అంటే ఇప్పుడు కోత మామిడికాయ అంటారు కదా, పచ్చిగానే ఉంటుంది, ఉప్పు కారం చల్లుకొని తింటే టేస్ట్ బాగుంటుంది కదా, ఆ మామిడి చెట్టు అన్నమాట ఇది. ఇది కూడా ఫుల్గా కాసింది చూడండి. అండ్ ఇక్కడ చూడు, ఇక్కడ ఎలా కాసినాయో. సో ఇది ఎప్పుడెప్పుడు తెంపుకొని తినాలా అని వెయిట్ చేస్తున్నాను అన్నమాట. లెట్స్ సీ. ఇది వచ్చి ఆరెంజ్ ట్రీ, మోసంబి అంటారు కదా, ఆ ట్రీ అన్నమాట ఇది. ఇది కూడా కొంచెం కొంచెం కాయలు కాసినాయి, తొందరలోనే పండుతుంది. పండాక ఒక పట్టు పట్టాలంతే. ఇప్పుడు ఇది వచ్చి సపోటా ట్రీ అన్నమాట. దీనికి కూడా కాయలు బాగానే కాసాయి, తొందరలోనే పండుతాయి. వెయిట్ చేస్తున్నాయి ఎప్పుడు తిందామా అని. లెట్స్ సీ. ఓకే, ఈరోజు చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.